ఈ క్లాస్లో మనం పవర్ బిఐలో ఉండే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ డాక్స్కి సంబంధించిన డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఎలా మనం పవర్ బిఐ డేటా మ్యానిపులేషన్లో అప్లై చేయొచ్చు అనేది చూద్దాం. సో దీనికి ఫస్ట్ నేను ఇక్కడ పవర్ బిఐలో 2 డేటా సెట్స్ని తీసుకున్నాను. ఫినాన్షియల్స్ డేటా సెట్ అండ్ ఆర్డర్స్. దిస్ ఈస్ ఫ్రమ్ గ్లోబల్ సూపర్ మార్కెట్ అండ్ ఇది ఫినాన్షియల్స్ అని ఉంది. దాంట్లో నుంచి ఇవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి దగ్గర కూడా మీకు డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ డేటా సెట్స్లో మీరు చూడవచ్చు. డేట్ అంటే ఈ ట్రాన్సాక్షన్స్, ఈ ఫైనాన్షియల్స్ కావచ్చు, ఈ ఆర్డర్స్ కావచ్చు, వీటికి సంబంధించిన డేట్ డీటెయిల్స్ ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. చూడవచ్చు ఇయర్, క్వార్టరు, మంత్, డే ఇవంతా కూడా డేట్ హైరార్కీ కింద ఉంటాయి. వీటిని మనం జస్ట్ ఈ డేట్ వరకే డిస్ప్లే చేయాలంటే జస్ట్ ఈ టేక్ వన్ టేబుల్ విజువలైజేషన్, లేకపోతే మల్టీ కార్డు కూడా తీసుకోవచ్చు. ఇందులో కాలమ్స్ని మనం యాడ్ చేస్తాం. నేను డైరెక్ట్గా డేట్ యాడ్ చేస్తున్నాను. డేట్ అనగానే అన్నీ వచ్చేస్తాయి మీకు. టోటల్గా ఇయరు, క్వార్టరు, మంత్, డే అన్నీ కూడా రావడం జరిగింది. అలా కాకుండా ఇండివిజువల్గా మనం ఒక్కొక్క ఫీల్డ్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు ఇయరు, క్వార్టరు, మంత్, డే ఇలా రావడం జరిగింది. అంటే ఇక్కడ మోస్ట్లీ 2013 నుంచి మనకి 2013 క్వార్టర్ 4, 2014, 13-14లో ఈ ఫైనాన్షియల్స్ సంబంధించిన డేటా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. మరి ఇదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కింద ఆర్డర్స్కి కూడా ఒక మల్టీరో కార్డ్ కానీ లేకపోతే టేబుల్ కానీ తీసుకుందాం. ఈ టేబుల్లో నేను ఇండివిజువల్ ఈ డేట్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఇండివిజువల్ పార్ట్స్ని యాడ్ చేస్తాను. ఇయర్ అంటాను, నెక్స్ట్ క్వార్టర్ అంటాను, మంత్, డే. ఇక్కడేమున్నది ఇయర్ 2012 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఆర్డర్స్లో. ఓకే, ఇలా చూడవచ్చు 2012, 2013 ఇట్లా ఉన్నాయి. మొత్తానికి మనకి డేట్ అండ్ టైంలో చూసినట్లయితే మీకు ఇయరు, మంత్, క్వార్టరు, అట్లనే డే, నెక్స్ట్ హవరు, మినిట్, సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇంకా కావాలనుకుంటే మనకి ఇవి టైం జోన్, ఏ టైం జోన్లో ఉన్నారు ఇట్లాంటివి కూడా ఉంటాయి. మరి వీటిలన్నిటిని మనం మెయింటైన్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన ఫంక్షన్స్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవే డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఇక్కడ మీరు క్యాలెండర్ అని చూస్తున్నారు. రిటర్న్స్ ఏ టేబుల్ విత్ సింగిల్ కాలమ్ నేమ్డ్ డేట్ దట్ కంటైన్స్ కంటిన్యూస్ సెట్ ఆఫ్ డేట్స్. మనం ఈ క్యాలెండర్ ఫంక్షన్కి డీటెయిల్గా ఏ ఫంక్షన్ అయినా సరే మీకు ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో డీటెయిల్గా చూడాలంటే మీరు ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ సైట్కి డైరెక్ట్గా వెళ్తుంది. అక్కడ దీనికి డీటెయిల్గా దాన్ని ఎట్లా అప్లై చేయాలి, దాని సింటాక్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఇచ్చుంటాడు. ఏ ఫంక్షన్ అయినా సరే లాస్ట్ క్లాస్లో చెప్పిన మీకు గ్రూప్ ఫంక్షన్స్ కూడా ఇట్లా మీరు చూడొచ్చు. చూడండి, క్యాలెండర్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్, ఈ 2 డేట్స్కి మధ్యలో మనకి క్యాలెండర్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే,
the range of dates is from specified starting date to ending date. అలా అన్నమాట. సో క్యాలెండర్ని మనం ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ క్యాలెండర్ అనేదాన్ని వాడతామండి. మరి క్యాలెండర్లో మనకి మామూలుగా సింగిల్ వాల్యూ ఉండదు, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇట్లా ఇయరు, మంత్, క్వార్టరు ఇట్లా ఉంటాయి. మరి మల్టిపుల్ వాల్యూస్ అంటే మనం టేబుల్ ఫార్మాట్లో ఇలా చూస్తున్నాం. మనం మామూలుగా సింగిల్ వాల్యూని మెయింటైన్ చేయాలి, ఇక్కడ టేబుల్లో లేని కాలమ్స్ లాగా యాడ్ చేయాలి అంటే ఏం చేస్తున్నామంటే మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు న్యూ మెజర్, మామూలుగా రైట్ క్లిక్ చేసి న్యూ మెజర్, న్యూ కాలం ఇలా తీసుకుంటున్నాం. అలా కాకుండా మీరు ఇక్కడ ఈ డేటా సెట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు టేబుల్ టూల్స్ అని రావడం జరిగింది. న్యూ మెజర్, క్విక్ మెజర్, న్యూ కాలంతో పాటు న్యూ టేబుల్ అనేది కూడా మీకు వచ్చిందండి. అంటే కొత్త టేబుల్ని ఇది జనరేట్ చేయగలుగుతుంది అని అర్థం. నేను దీన్ని తీసుకుంటాను. న్యూ టేబుల్, సెలెక్ట్ న్యూ టేబుల్ ఫ్రమ్ టేబుల్ టూల్స్ మెనూ. ఇఫ్ యూ క్లిక్ ఆన్ డేటా సెట్ it will shows the table tools. So you can select the new table option. సో ఇప్పుడు న్యూ టేబుల్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ టేబుల్ ఈక్వల్ టు అని వచ్చింది. మామూలుగా కాలం ఈక్వల్ టు, మెజర్ ఈక్వల్ టు అని వస్తుంది. ఇప్పుడు న్యూ టేబుల్ ఈక్వల్ టు, ఇక్కడ నేను క్యాలెండర్ అని ఇస్తాను, దీని పేరు మారుస్తున్నాను. మరి క్యాలెండర్ మనకి క్యాలెండర్ ఆఫ్, ఇక్కడ క్యాలెండర్ ఫంక్షన్ ఉంది. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేటు ఇవ్వాలండి. మరి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ ఇక్కడ ఫార్మాట్ కూడా మీరు చూడొచ్చు. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎలా ఇచ్చారో చూడొచ్చు. డేట్ ఆఫ్, ఇయర్, మంత్, నెక్స్ట్ డే ఇలా ఇచ్చాడు. మనం డేట్ ఆఫ్ అంటే డేట్లోకి కన్వర్ట్ చేసి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్గా ఈ ఫార్మాట్ని ఎలా ఇస్తాను, MMDDYY ఫార్మాట్లో ఇచ్చి చూద్దాం. అంటే మంత్, డే, ఇయర్ ఫార్మాట్లో. లేకపోతే అది యాక్సెప్ట్ చేయకపోతే మనం వేరే విధంగా మారుద్దాం. సరే, డిఫాల్ట్ కంప్యూటర్ ఫార్మాట్ని నేను ఇస్తున్నాను. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో స్టార్టింగ్ డేట్ ఇస్తున్నాను. స్టార్టింగ్ డేట్ నాకు ఈ క్యాలెండర్ వచ్చేసి 2020 నుంచి 2024 వరకు కావాలండి నాకు. సో మంత్ 01-01 ఫస్ట్ డే నుంచి 2020, ఇక్కడ నుంచి 2020, ఇక్కడ నుంచి ఎండ్ డేటు నాకు 31st, సారీ మంత్ కదా, 12 డిసెంబర్ 30th అనుకుందాం, అండ్ 2024. ఇది నాకు కావాల్సిన క్యాలెండర్. ఈ మధ్యలోది నాకు కావాలండి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ టేబుల్ లాగా ఇది కూడా హై లెవెల్లో ఉంటుంది. అంటే మామూలుగా డేటా సెట్స్ లాగా ఇది ఈ టేబుల్ హై లెవెల్లో ఉంటుంది. అంతేగాని ఫైనాన్షియల్ కింద ఒక కాలం లాగానో ఒక మెజర్ లాగానో రాదు. ఇది సపరేట్గా టాప్ లెవెల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే మామూలుగా డేట్ టు డేట్ హైరార్షీ ఇవన్నీ కూడా వస్తాయి. నేను ఇంతకు ముందర ఈ టేబుల్కి పెట్టిన ఇవి తీసేస్తున్నాను. తీసేసి ఇక్కడ ఉండే ఈ ఇండివిజువల్ ఫీల్డ్స్ కావచ్చు, లేకపోతే మొత్తం కావచ్చు. సపోజ్ ఇయర్ అని తీసుకుంటాను, ఓన్లీ ఇయర్ తీసుకున్నాను. 2020 నుంచి 2024 వరకు వచ్చాయా ఇయర్స్. అట్లనే క్వార్టర్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి
ప్రతి ఇయర్లో కూడా 4 క్వార్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2020 నుంచి 2024 వరకు మనకి సెట్ ఆఫ్ క్వార్టర్స్ 20, 21, 22, 23, 24 5 into 4 20 రోస్ మనకి రావడం జరిగింది. నెక్స్ట్ నేను ప్రతి క్వార్టర్లో కూడా మంత్స్ ఇస్తున్నాను, ఇంకా పెరుగుతాయి. సో 5 into 12 ఎంత అయింది? 60 రోస్ మనకి వస్తాయి, 60 మంత్స్. మరి ప్రతి మంత్లోనూ నేను డేస్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఎంత? 365 into 5 అంటే 5 ఇయర్స్ కదా. ఒక్కొక్క ఇయర్లో మీకు 365 డేస్ ఉన్నాయి. ఇలా మీకు కంప్లీట్ క్యాలెండర్ మనకి ప్రిపేర్ కావడం జరిగింది. ఈ క్యాలెండర్ని బట్టి ఈ పర్టికులర్ క్యాలెండర్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ మన డేటా సెట్స్లో జరిగి ఉన్నాయో వాటిల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఈ పర్టికులర్ డేట్లో ఏం జరుగున్నాయి అనేది చూడొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన ఇవి మనకి 2012 నుంచి 14 వరకే ఉన్నాయి కాబట్టి అట్లా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ 1/1/2012 అని ఇస్తాను. 12 నుంచి 2014 ఎండింగ్ వరకు క్యాలెండర్ని మార్చేశాను. ఇది నాకు తెలుసు, ఇంతకు ముందర చూశాను కాబట్టి ఈ ఆర్డర్స్లో కానీ వీటిల్ని. సో ఇప్పుడు చూడండి మీకు ఈవెన్ డేట్, అవర్స్ అవి కూడా వచ్చాయి, కానీ ఆ అవర్స్ మనకి కరెక్ట్గా అక్కడ ఇవ్వలేదు. ఓకే, దీని మధ్యలో క్యాలెండర్ అయితే జనరేట్ అయింది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ ఒక కార్డు తీసుకుంటానండి. ఈ కార్డ్ తీసుకొని దీంట్లో 2 కార్డ్స్ తీసుకుందాం. ఒక కార్డులో ఏం చేస్తానంటే సేల్స్ అని ఇస్తున్నాను, సమ్ ఆఫ్ సేల్స్, బ్లాంక్ అని వచ్చింది. ఓకే, ఇంకొక కార్డులో ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఇది ఫైనాన్షియల్స్కి సంబంధించింది, ఇక్కడ ఆర్డర్స్లో సేల్స్ ఇక్కడ తీసుకుంటారు, సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఆర్డర్స్లో పర్టికులర్ డేట్ ఇస్తాను. ఇంతకు ముందర బ్లాంక్ ఎందుకు వచ్చింది? అది అక్కడ ఈ డేట్ మ్యాచ్ కాలేదు కరెక్ట్గా, అందుకని బ్లాంక్ వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ క్లియర్గా ఇది ఎంత, ఫైనాన్షియల్స్లో ఎంత, ఇది ఎంత అనేది మనకి తెలుస్తుంది. మనం దానికి సూటబుల్ డేట్ కనుక తీసుకుంటే, అంటే ఇక్కడ కంటిన్యూస్ డేట్స్ వచ్చాయి, మనం అక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగిన డేట్స్ని కనుక కరెక్ట్గా మనం ఫెచ్ చేయగలిగితే ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ అమౌంట్ కూడా మనకి ఆటోమేటిక్గా మారుతుంది. లైక్ ఇది 2012లో ఉంది, మీరు దీన్ని స్లైడర్గా కూడా పెట్టుకోవచ్చు ఈ క్యాలెండర్ని. అయితే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉండాలండి. మనం ఏదైతే ఏ డేట్లో అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ డేట్కి కరెక్ట్గా మ్యాచ్ కావాలి. ఎనీవే ఈ విధంగా మనం క్యాలెండర్ని అయితే జనరేట్ చేయొచ్చు. మనం పర్టికులర్ డేట్ తీసుకొని ఆ రేంజ్ని తీసుకొని. మరి రెండోది చూసినట్లయితే క్యాలెండర్ ఆటో అని ఉంది. క్యాలెండర్ ఆటో అనేది ఆటోమేటిక్గా క్యాలెండర్ని జనరేట్ చేస్తుందండి. ఇప్పుడు ఇదే తీసుకుందాం, లైక్ ఈ క్యాలెండర్ ఫీల్డ్ని తీసుకుందాం.
ఇక్కడ క్యాలెండర్ డేట్ ఏమీ ఇవ్వకుండా ఏ డేట్ నుంచి ఏ డేట్ అని నేను ఆటో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి ఎటువంటి పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా క్యాలెండర్ అదే జనరేట్ చేసుకునేది. ఎలా జనరేట్ చేసుకునేది అంటే, ఇక్కడ మనం ఏ డేటా సెట్స్ అయితే ఇచ్చామో ఫినాన్షియల్స్ కమ్ ఆర్డర్స్, వీటిల్లో ఉండే డేట్స్ ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయో ఆ డేట్స్ని బట్టి ఇది ఆటో క్యాలెండర్ని జనరేట్ చేసుకునేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కంపల్సరీగా అక్కడ ఉండే డేట్స్ని బట్టే ఈ క్యాలెండర్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఓకే, సో స్టిల్ ఇది సమ్ ఆఫ్ సేల్స్, టోటల్ సేల్స్ మీదనే బేస్ అయి ఉంది. ఫిల్టరింగ్ అనేది డైరెక్ట్ రావటం లేదు. అన్ని దీనికి సంబంధించి సేల్స్ ఇక్కడ చూపిస్తుంది. వేరే మీరు చార్ట్స్ అట్లాంటివి ఏదైనా తీసుకున్నట్లయితే అప్పుడు మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్డ్ కాలం చార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ లైక్ x యాక్సెస్ కంట్రీ, y యాక్సెస్ సేల్స్. ఇది sum of sales by country. బట్ ఇక్కడ దీనికి ఇక్కడ ఉండే డేట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఇద్దాం. ఇది తీసేసి ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ డేట్ ఏదైతే క్లిక్ చేస్తున్నారో ఆ డేట్లో ఉండే ట్రాన్సాక్షన్స్ బట్టి ఇది జనరేట్ అవుతుంది. ఆ పర్టికులర్ డేట్లో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విజువలైజేషన్ కరెక్ట్గా రావటం లేదు. మీరు దాన్ని బయట క్లిక్ చేశారంటే వస్తుంది. సపోజ్ ఇక్కడ క్లిక్ చేశాను, ఆ పర్టికులర్ డేట్లో ఏమి లేవు ఈ పర్టికులర్ కంట్రీస్కి, ఇలాగనమాట. మళ్ళీ క్లిక్ చేశారంటే వచ్చేసింది. మరి ఈ క్యాలెండర్కి దీనికి పెట్టాలంటే రిలేషన్షిప్ అనేది పెట్టుకోవాలి. ఈ డేట్కి ఇక్కడ ఉండే డేట్కి అది రిలేషన్షిప్ ఎట్లా వస్తుంది, ఇక్కడ మనం రిలేషన్షిప్ అనేది పెట్టుకోవచ్చు. లైక్ ఐ కెన్ డ్రాగ్ ద ఫీల్డ్ ఇంటూ హియర్. దీనికి రిలేషన్షిప్ ఆ విధంగా ఈ డేట్కి ఆ డేట్కి రిలేషన్షిప్ పెట్టుకొని మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, అలా ఆటోమేటిక్గా అక్కడ ఉండే డేట్స్ని బట్టి డేట్ అనేది క్యాలెండర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఏ డేట్స్ బట్టి ఆ డేట్స్ ఇక్కడ రావు. నెక్స్ట్ డేట్ అనే ఇది ఉంది, రిటర్న్స్ ద స్పెసిఫైడ్ డేట్ ఇన్ డేట్ టైమ్ ఫార్మాట్. మరి మనం ఏదైతే చూడండి ఇయరు మంత్ డే ఇచ్చామనుకోండి, దాన్ని డేట్ టైం ఫార్మాట్లో ఇది రిటర్న్ చేయడం జరుగుతుంది. సో దీనికి లైక్ ఇక్కడ న్యూ కాలంని తీసుకుంటాను.
సో ఇక్కడ కాలం దగ్గర మనకి డేట్ ఫంక్షన్ where is that right click and new column. సో ఇప్పుడు డేట్ అని ఇస్తున్నాను. డేట్ ఆఫ్ ఏంటి, ఇయరు, మంత్, డే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్న ఇయరు 2024, మంత్ 07 అండ్ డే 11. సో ఇప్పుడు అది ఆ డేట్ని జనరేట్ చేస్తుంది. మీరు కార్డులో చూడొచ్చు. డేటా అని ఇచ్చాం, డేట్ టుడే. ఆల్రెడీ డేట్ అనే ఫీల్డ్ ఉంది కాబట్టి డేట్ టుడే అని తీసుకున్నాను. సో దీన్ని మీరు ఇక్కడ చూసినట్లయితే హవర్స్, మినిట్స్, సెకండ్స్ మనం ఇవ్వలేదు, ఓన్లీ అందుకని 000 చూపిస్తుంది. ఓన్లీ మనకి డే, మంత్, ఇయర్ ఫార్మాట్లో డేట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి ఇదే మనం టుడే అని ఇచ్చినా కానీ ఈరోజు డేట్ వస్తుంది. అట్లనే నౌ అని తీసుకున్నా కానీ ఇంచుమించు అలానే వచ్చింది. మీరు చూడొచ్చు టుడే. టుడేకి ఎటువంటి పారామీటర్స్ ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, టుడే అంటే సేమ్ ఈరోజు డేటు రావడం జరిగింది. ఇదే నౌ అని ఇస్తాను. నౌ ఫంక్షన్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ ఎనీ పారామీటర్స్. జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. నౌ అంటే మీకు డేట్ టు టైం కూడా వచ్చింది. చూడండి, ప్రజెంట్ డేట్ ఏంటి ప్లస్ టైం ఏంటి, 7:29 క్లియర్గా చూపిస్తుంది. అది టుడేకి నౌకి డిఫరెన్స్. మరి ఇంకా ఇక్కడ మనకి డేట్ డిఫ్ అని ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ టూ డేట్స్. రెండు డేట్స్కి మధ్యలో ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, లేదంటే ఎన్ని డేస్ ఉన్నాయి అనేది మనం ఇచ్చే ఇంటర్వెల్ని బట్టి ఉంటుంది. డేట్ 1 అండ్ డేట్ 2 రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్ బౌండరీస్ బిట్వీన్ టూ డేట్స్. ఈ డేట్కి ఈ డేట్కి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఈ ఇంటర్వెల్ని మనం ఇవ్వచ్చు. ఏవి కావాలి అనేది ఇంటర్వెల్ని మనం మెన్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ డేట్ ఇవ్వాలి, సెకండ్ డేట్ ఇవ్వాలి, ఇంటర్వెల్ కూడా ఇవ్వాలి. సో నేను దీన్నే డిఫ్ అని ఇస్తున్నాను, డిఫరెన్స్ అని ఇస్తున్నాను. సో డేట్ డిఫ్, దిస్ ఇస్ ద ఫంక్షన్. ఫస్ట్ డేట్ ఏంటి, ఫస్ట్ డేటు లైక్ నేను మంత్ 01-01-2022 అని ఇస్తానండి. డేట్ 2 వచ్చేసి నేను టుడే అని పెడతాను, ఈరోజు. లేదంటే డైరెక్ట్గా డేట్నే మీరు అక్కడ ఇవ్వచ్చు ఫస్ట్ ఇచ్చినట్లుగానే. ఇంటర్వెల్, దీనికి మధ్యలో ఇంటర్వెల్లో ఎన్ని డేస్ ఉన్నాయి, ఎన్ని అవర్స్ ఉన్నాయి, ఏ ఇంటర్వెల్ కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు. నేను డే అని సెలెక్ట్ చేస్తాను.
ఫస్ట్ డేట్కి సెకండ్ డేట్కి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. సో చూడొచ్చు మీరు 922 డేస్ ఉన్నాయి. ఎందుకంటే 2022 నుంచి అంటే 2022 మొత్తం వచ్చింది, ఫస్ట్ జనవరి నుంచి తీసుకున్నాం కాబట్టి 2023 వచ్చింది, 2024లో ఇప్పటి వరకు ఈ మంత్ వరకు వచ్చింది. అలా తీసుకుంటే మనకి ఇప్పుడు ఉన్న జూలై వరకు మనకి 922 డేస్ ఉన్నాయి. డే కాకుండా నేను మంత్స్ తీసుకుంటాను, మంత్స్. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూసినట్లయితే నెలలు ఎన్ని నెలలు ఉన్నాయి? 30 మంత్స్ ఉన్నాయండి. సో ఎందుకు 2022లో ఒక 12 మంత్స్, 23లో ఒక 12 మంత్స్, 24 మంత్స్. ఇప్పుడు అలాప్స్ అయిన మంత్స్ 6 మంత్స్, 7th మంత్ని కౌంట్గా తీసుకోదు. ఎందుకంటే ఆఫ్టర్ 15 డేస్ పైన అయితే మంత్గా తీసుకోవచ్చు, కానీ ఇంకా 15 డేస్ కాలేదు కాబట్టి 11th డేనే కాబట్టి అది మంత్గా తీసుకోదు. ఇలా మనకి డేట్ డిఫరెన్స్ అనేది మనం కనుక్కోవచ్చు. అట్లానే ఇయర్స్, వీక్స్, సెకండ్స్, అవర్స్ ఇవన్నీ కూడా మనకి ఏది కావాలనుకుంటే అది 2 డేట్స్కి మధ్యలో డేస్ కావచ్చు, టైం కావచ్చు, ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. చూడండి 2 ఇయర్సే డిఫరెన్స్ వచ్చింది, 3rd ఇయర్ రాలేదు. అదనమాట. 2.5 ఇయర్ ఇట్లా ఏమీ ఉండదండి. ఎస్, ఇక్కడ డెసిమల్ పాయింట్ చూపించినా కానీ 2.5 అట్లా ఏమీ లేదు. ఓన్లీ మనకి 2 ఇయర్సే ఇయర్ డిఫరెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్, కన్వర్ట్స్ ఏ డేట్ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ టు ఏ డేట్ ఇన్ డేట్ ఫార్మాట్. డేట్ వాల్యూని టెక్స్ట్ ఫార్మాట్లోకి మనం ఇచ్చిన, ఇక్కడ చూడొచ్చు డేట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని డేట్ వాల్యూ లాగా మారుస్తుంది. టు ఏ డేట్ ఇన్ డేట్ ఫార్మాట్. మరి ఇట్లా డేట్ వాల్యూ అని ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేద్దాం. డే, మంత్, ఇయర్ అని తీసుకున్నాం. ఇట్లా డేట్ ఫార్మాట్లోకి డేట్ వాల్యూలోకి మారుస్తుంది. యాక్చువల్గా మనం ఇచ్చింది ఇట్లా టెక్స్ట్ అనమాట. ఇది ఈ టెక్స్ట్ అఫ్ కోర్స్ అది డేట్లో ఉన్నా కానీ ఇక్కడ ఫార్మాట్ క్లియర్గా మనకి రావడం జరిగింది. మంత్, డే, ఇయర్ మనం ఇచ్చింది ఇక్కడ డే, మంత్, ఇయర్ ఇట్లా కన్వర్ట్ చేసుకొని పోతుంది. అట్లనే డే రిటర్న్స్ ద డే ఆఫ్ ద మంత్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 31. డేని రిటర్న్ చేస్తుంది. అట్లనే డేనే కాకుండా మనం మంత్, అట్లనే హవరు, మినిట్, సెకండు వీటిలన్నిటిని కూడా తీసుకోవచ్చు. ఇయరు వీటిలన్నిటిని కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డే అందాం. డే అన్నప్పుడు చూడండి, డే డేట్ రిటర్న్స్ ద డే ఆఫ్ ద మంత్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డే ఈజ్ ఈక్వల్ టు దీన్నే మారుస్తూ ఉన్నానండి, గమనించండి. అదే కాలంని నేను చేంజ్ చేసుకుంటూ పోతున్నాను. డే ఆఫ్
డేట్ టుడే అని ఇస్తానండి. ఈరోజు నేను డేట్ ఇవ్వచ్చు, లేకపోతే టుడే అని ఇచ్చేస్తాను. ఈరోజు 11th కదా, 11th డే అది వస్తుంది. ఇదే నేను మంత్ అని ఇస్తాను. సెవెంత్ మంత్, సెవెంత్ మంత్ రావడం జరిగింది. అదే ఇయర్ ఇస్తాను. దిస్ వన్ మనకి 2024 రావడం జరుగుతుంది. ఇట్లా డేట్లో ఉండే పార్ట్స్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా టైంను కూడా మనం హవర్స్ని, మినిట్స్ని, సెకండ్స్ని వీటిలంతా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హవర్ తీసుకుందాం. టుడే హవర్ అందాం. హవర్ ఆఫ్ డేట్ టైం రావాలి అక్కడ. మరి నేను జస్ట్ టుడే అని ఇస్తాను. టుడే అన్నప్పుడు టుడేలో మనకి ఏముంటుంది, ఈరోజు డేటు ఉన్నది, కానీ హవర్స్, మినిట్స్, సెకండ్స్ లేవు, దాంట్లో 00గానే ఉంది టుడేలో. మరి ఇక్కడ మనం ఏం పెట్టచ్చు, నౌ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. నౌలో ఏముంటుంది, ఇవాళ డేట్ ఉంటుంది ప్లస్ టైం కూడా ఉంటుంది. హవర్ ఆఫ్ నౌ అని ఇచ్చాను. లేదంటే మీరు ఫుల్ డేట్ టైం అంతా కూడా చూడండి, అవర్ 7 అవర్స్. అదేవిధంగా మినిట్స్, సెకండ్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మినిట్, మినిట్ ఆఫ్ నౌ. ఈ ఫంక్షన్స్ మీకు ఇండివిజువల్గా ఇలా కనిపించినా కానీ డేటాని మీరు విజువలైజేషన్లో చూపించేటప్పుడు ఏ టైంలో, ఏ డేట్లో, ఏ ఇయర్లో అని అడుగుతాడు. అట్లాంటప్పుడు మీరు ఈ ఫంక్షన్స్ని వాడి ఆ విజువలైజేషన్లో ఈ పర్టికులర్ డేటాని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అదనమాట ఈ ఫంక్షన్స్ వల్ల యూజ్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి డేటాని తీసుకొని విజువలైజేషన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క కైండ్ ఆఫ్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హాస్పిటల్ దీన్ని మీరు డేటా సెట్ని యూజ్ చేస్తున్నారు. అక్కడ ఎవ్రీ మినిట్, సెకండు లేదంటే ఇట్లాంటివి కూడా అవసరం అవుతాయి. అలాంటప్పుడు ఓన్లీ డేట్ అండ్ టైం ఫంక్షన్సే ఎక్కువ యూజ్ కావచ్చు. ఇంకేదన్నా స్టాట్స్కి సంబంధించిందో అట్లాంటివి ఏదన్నా క్యాల్కులేషన్స్ అవి ఉంటాయి, అప్పుడు మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్సే యూజ్ కావచ్చు. అక్కడ డేట్ అండ్ టైం అవసరం లేకపోవచ్చు. ఒక్కొక్క చోట ఓన్లీ క్యారెక్టర్ ఫంక్షన్సే ఉండొచ్చు. ఇంకొక చోట లైక్ ఈ స్టూడెంట్స్ రిజల్ట్స్ క్యాల్కులేషను, పాస్ ఆ, ఫెయిల్ ఆ, గ్రేడ్ ఏంటి ఇట్లాంటి క్యాల్కులేట్ చేసేటప్పుడు లాజికల్ ఫంక్షన్సే రావచ్చు, ఇఫ్ ఇట్లాంటివి. అట్లా మీరు వాడుతున్న డేటా ఎలాంటిది అనే దాన్ని బట్టి ఈ ఫంక్షన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అదండి. నెక్స్ట్ ఇక్కడ ఈ డేట్ అని ఉంటుంది. రిటర్న్స్ ది డేట్ దట్ ఈజ్ ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది స్టార్ట్ డేట్. నెంబర్ ఆఫ్ మంత్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది స్టార్ట్ డేట్ అన్నాడు. సో స్టార్ట్ డేట్ months returns the date that is indicated number of months before or after the start date. Use EDATE to calculate maturity dates of or due dates that falls on the same day of the month as the date of issue. మనకి ఇక్కడ అదే మెచ్యూరిటీ డేట్స్ ఇట్లాంటివి తీసుకునేదానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ డేట్ అంటే ఏ డేట్ ఇన్ డేట్ అండ్ టైం ఫార్మాట్
repeats the start date. Months, an integer that represents the number of months before or after the start date. So ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డేట్ అని తీసుకుంటాం. స్టార్ట్ డేటు నేను లైక్ ఇలా ఇస్తానండి. 01/01/2022 months 5. సో ఈ 5 months యాడ్ చేసుకొని చూడండి 01/01 అని ఇచ్చారు. డే దానికి ఈ మంత్కి 5 months యాడ్ చేస్తే ఇది ఎర్లియస్ట్ డేట్ అండ్ టైం ఇదనమాట. 5 months తర్వాత ఇది మెచ్యూరిటీ, ఈ డేట్కి మెచ్యూరిటీ అనేది వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లనే ఇక్కడ EO month returns the date and time format the last date of month, end of month అని చెప్పేసి అంటాం. EO month, for example, EO month start date number of months. ఇంతకు ముందరలాగానే మనం ఇది ఇద్దాం 01/01/2022 months 5. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి 1/6/2022 అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి 36/2022 ఇది ఇక్కడ ఈ 5 months తర్వాత ఆ మంత్లో ఎండ్ ఆఫ్ ద మంత్ తీసుకొస్తుంది. ఇదన్నమాట. మామూలుగా ఈ డేట్ ఇస్తే ఏమో జస్ట్ ఆ ఫస్ట్ డే ఏదైతే ఉందో అది వస్తుంది. ఇక్కడేమో ఎండ్ ఆఫ్ మంత్ 30th డే రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ చూసారు, హవర్స్, మినిట్స్, మంత్స్ ఇవన్నీ తీసుకోవడం. నెక్స్ట్ నెట్ వర్క్ డేస్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బిట్వీన్ 2 dates. అదండి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బిట్వీన్ 2 dates. నెట్ వర్క్ డేస్. ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇస్తే ఈ సండేస్, ఈ హాలిడేస్ అన్నీ తీసేసి మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్కి మనం చూద్దాం. స్టార్టింగ్ డేట్ 01/01/2024. ఎండింగ్ డేట్ వచ్చేసి 12/30/2024. దట్స్ ఆల్. ఇక్కడ వీకెండ్స్ ఎన్ని, హాలిడేస్ ఎన్ని అవి కూడా మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ అంటే ఎక్స్ట్రా హాలిడేస్ అని కూడా మనం పెట్టుకోవచ్చు. వీకెండ్స్ అవన్నీ చూడండి 261 days వర్కింగ్ డేస్ ఉన్నాయి. అంటే పబ్లిక్ హాలిడేస్ తీసేసి, సండేస్ తీసేసి ఇవి పోను. ఇంకా మీరు వీకెండ్స్ ఎన్ని అవి కూడా మెన్షన్ చేస్తే ఇక తగ్గుతాయి అన్నమాట. ఇలాగా వర్కింగ్ డేస్ని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ నవ్వు, క్వార్టరు, సెకండు ఇవన్నీ ఆల్రెడీ చూసినట్టే. టైం, డేట్ లాగానే టైం కూడా
అంటే హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇస్తే ఆ టైం వాల్యూ డిస్ప్లే అవుతుంది. అదే నెక్స్ట్ వచ్చేసి యూటీసీ నౌ, యూనివర్సల్ టైం అండి. యూటీసీ నౌ అని ఇస్తారు. యూటీసీ నౌ, దీనికి ఏ పారామీటర్ అక్కర్లేదు. లెవెన్ 7/2024, బట్ ఇదే డేట్లో ఉంది. బట్ టైం చూడండి, యూనివర్సల్ టైం ప్రకారం 2 అక్కడ 2:16:40 యూనివర్సల్ టైం ఇది. దీనికి 5:30 మంది టైం జోను ప్లస్ 5:30 యూటీసీ టైంకి, యూనివర్సల్ టైంకి ప్లస్ 5:30. ఏ కంట్రీకి అయినా సరే యూనివర్సల్ టైం ఇది. దీనికి ప్లస్ ఆర్ మైనస్ల్లో ఉంటాయి ఏ కంట్రీకి అయినా సరే టైం జోన్ వాల్యూస్. మన ఇండియాకి వచ్చేసి ప్లస్ 5:30 వేసుకుంటాం. దీనికి ఈ 2:16కి 5:30 కలపండి. ఇప్పుడు టైం చూసుకోండి, అంటే 7:46 ఇంచుమించు 47 అయింది ఎగ్జాక్ట్గా. అదనమాట ఇది యూనివర్సల్ టైము. అట్లానే యూటీసీ నౌ, యూటీసీ టు డేట్. డేట్ అంటే సేమ్ డేటే వచ్చేది. ఒకవేళ మనం కాస్త మిడ్ టైంలోనో ఎర్లీ అవర్స్లో చూస్తే వేరే డేట్లో ఉండిద్ది. మనమేం మారి ఉంటాం, అది ఇంకా చేంజ్ అయ్యి ఉండదు, మనం ప్లస్లో ఉన్నాం. ఇలా అనమాట. నెక్స్ట్ వీక్ డే నెంబరు. వీక్ డే అంటే సండే, మండే, వీటికి ఒక్కొక్క దానికి 1, 2, 3 అప్ టు 7 వరకు ఉంటాయి. అట్లాగే వీక్ నెంబరు, ఇయరు, అండ్ క్యాల్కులేట్స్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్ రిప్రజెంటెడ్ బై ద నెంబర్ ఆఫ్ హోల్ డేస్ బిట్వీన్ 2 డేట్స్. సో ఇక్కడ కూడా ఈ ఇయర్ ఫ్రాక్షన్ని బిట్వీన్ 2 డేట్స్ ఇది డిస్ప్లే చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఇవి ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ లేదంటే టెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. ఇవన్నీ ఫంక్షన్స్ కంప్లీట్ అయితేనే మీకు డాక్స్లో మీ సిచ్యువేషన్ బట్టి ఎక్కడ ఏ డేటాని మీరు క్యాల్కులేట్ చేయాలి లేదంటే మ్యానిపులేట్ చేయాలి అనేది అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే.